19, 20 ఇంతే నా దగ్గర ఉన్నాయి. ఇంతే అంటే అర్థమే. అయ్యో ధనవంతులారా, మీకు శ్రమ. మీరు కోరిన సుఖము పొందియున్నారు. ఈయనకి ధనవంతుడు కావాలని లేదు, పిచ్చివాళ్ళ ఉన్నాడు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్తురు. మనుష్యులు మిమ్మను కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవడైనా ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా చూపండి. మీ పై వస్త్రం ఎవరైనా తీసుకుంటే మీ అంగీని కూడా ఇవ్వండి. నిన్నడిగే ప్రతి వానికి ఇవ్వండి. మీకున్నది ఎవరన్నా తీసుకుంటే దాన్ని మరల అడగవద్దు. ఇతరులు మీకెలాగు చేయాలని కోరుదురో అలాగే మీరు వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించిన ఎడల మీరు ఎందుకు ఆశీర్వదించబడాలి? పాపులు కూడా తమ్మును ప్రేమించు వారినే ప్రేమిస్తారు. మీకు మేలు చేసిన వారికే మీరు మేలు చేసిన ఎడల మీరు ఎందుకు ఆశీర్వదించబడాలి? పాపులు కూడా అలాగే చేస్తారు. ఆమెను ఎలా తాకగలడు? ఆమెతో ఎలా మాట్లాడుచున్నాడు? అసహ్యం. అలా కాదు, మీరు శత్రువులను ప్రేమించుడి, వారికి మేలు చేయుడి, అప్పు ఇచ్చి తిరిగి పొందుటకు ఆశించకండి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులనబడుదురు. ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకును ఉపకారి అయ్యున్నాడు. మీ తండ్రి కనికరము గలవాడు గనుక మీరును కనికరము గలవారయ్యుండుడి. యేసు మమ్ములను రక్షించుము. తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, మీరును క్షమింపబడుదు. నీ మార్గంలో మమ్ములను నడిపించు ప్రభు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. మీరు ఇచ్చే కొలత చొప్పున మీకు ఇవ్వబడుతుంది. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? అలా చేస్తే తప్పక వారిద్దరును గుంటలో పడుదురు గదా. నీవు నీ కంటిలో ఉన్న దూలము చూడక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? మాకు దారి చూపించు ప్రభు. నీవు మాకు కావాలి ప్రభు. మాకు కావాలి ప్రభు. నిన్ను కనిపించిన తల్లి ఎంత భాగ్యవంతురాలు. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు ఎంతో ధన్యులు.